దేవుని వాక్యం చదువుకుందాము. 92 కీర్తన 15 వచనం. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా నుందురు. చాలు. ఈ లోకములో మనము మనుషులను చూస్తూ ఉంటాం. చూసినప్పుడు వారు యవ్వన కాలంలో ఎంతో బలవంతులుగా ఉంటారు, ఎంతో శక్తిమంతులుగా ఉంటారు. వాళ్ళు ముసలితనమందు కృంగిపోతారు కదా. ఎందుకు అని చూస్తే వారికి దేవుడు తోడుగా లేడు. అయితే దేవుడి బిడ్డలకు దేవుడిస్తున్న బలము, దేవుడిస్తున్న శక్తి, దేవుడిస్తున్న సౌందర్యము, దేవుడిస్తున్నటువంటి పచ్చదనము. కాబట్టి దేవుడి వాక్యం మనతో మాట్లాడుతుంది. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా నుందురు. కాబట్టి ముసలితనమైనా కూడా మనము ఎంతో బలంగా, ఎంతో శక్తిగా, ఎంతో జ్ఞానంగా ఉంటాం. ఇంత బలము దేవుడిది ఎక్కడదంటే దేవుడిస్తున్నది. దేవుడు తన ధననిధిలో నుండి, తన బలమనేటువంటి ధననిధిలో నుంచి, పరలోకము నుండి తన బిడ్డలకి శక్తిని, బలాన్ని పరలోకము నుండి పంపిస్తూ ఉంటాడు. పరలోకం నుండి విడుదల చేస్తూ ఉంటాడు. అది ఆత్మీయంగా మన మీదకు వస్తుందో గనక, ఒకవేళ మన వయసు అయిపోతున్నా కూడా మనం ఇంకా శక్తిమంతంగా ఉంటాం, ఇంకా బలవంతంగా ఉంటాము. కాబట్టి నేను దేవుడు మనకిస్తున్న ఆ యొక్క శక్తిని బట్టి, ఆ యొక్క బలాన్ని బట్టి దేవుణ్ణి ఘనపరిచే వారంగా, దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉండాలి.